హాయ్ యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి హిస్టరీ ఫ్యాక్ట్స్ గురించి మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటంటే మీకు చాలా ఇంట్రెస్ట్ అయిన ఫ్యాక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథాలయం ఎలా మాయమైంది అనేది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా. మీకు చాలా ఆశ్చర్యకరమైన ఇంట్రెస్ట్ కలిగిన నిజాలను చెప్తున్నాను. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఒకసారి ఊహించండి, ప్రపంచంలోని అన్ని దేశాలు జ్ఞానము, వేలాది శాస్త్రవేత్తల పరిశోధనలు, లక్షలాది పుస్తకాలు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి అద్భుతమైన ప్రదేశం నిజంగానే ఉండేదా? అదే అలెగ్జాండ్రియా గ్రంథాలయం. కానీ ఒకరోజు అది చరిత్రలో కలిసిపోయింది. ప్రపంచంలోని అత్యంత విలువైన జ్ఞాన సంపద ఎలా మాయమైంది? అక్కడ ఎలాంటి పుస్తకాలు ఉండేవి? ఆ రహస్యం ఏమిటో ఈరోజు చరిత్రను తెలుసుకుందాము. అలెగ్జాండ్రియా నగరము ఎలా ఏర్పడింది? క్రీస్తుపూర్వము 331లో అలెగ్జాండర్ ద గ్రేట్ ఈజిప్టులో ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు. ఆ నగరానికి అలెగ్జాండ్రియా అని పేరు పెట్టాడు. అలెగ్జాండర్ మరణించిన తర్వాత టోలెమీ రాజులు ఆ నగరాన్ని ప్రపంచ జ్ఞాన కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. అలా ప్రపంచంలోని గొప్ప గ్రంథాలయం నిర్మించబడినది. ప్రపంచ జ్ఞానము ఒక చోట. ఆ కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి పుస్తకాలను సేకరించారు. చరిత్రకారులు అంచనా ప్రకారము అక్కడ 4 లక్షల నుంచి 7 లక్షల వరకు పాపిరస్ గ్రంథాలు ఉండేవి. వాటిలో 1 గణితము, 2 ఖగోళ శాస్త్రము, 3 వైద్యము, 4 తత్వశాస్త్రము, 5 చరిత్ర, 6 సాహిత్యము వంటి అనేక విషయాలపై విలువైన రచనలు ఉండేవి. కొన్ని చారిత్రాత్మక కథనాల ప్రకారము అలెగ్జాండ్రియా నౌకాశ్రయానికి వచ్చిన వాడల్లో కొన్ని పుస్తకాలను అధికారులు తీసుకొని వాటి వస్తువులుగా తయారు చేసి అసలు గ్రంథాలయంలో భద్రపరిచినారని చెప్తున్నారు. ఇక్కడ పనిచేసిన మహాశాస్త్రవేత్తలు. ఈ గ్రంథాలయంలో ప్రపంచ ప్రఖ్యాతి పండితులు పనిచేశారు. యూక్లిడ్ తన గణిత సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు. ఎరాటోస్టెన్సన్ భూమి చుట్టుకొలతను ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో లెక్కించాడు. ఇలాంటి అనేక మంది పండితులు ప్రపంచ విజ్ఞానానికి పునాది వేశారు. అసలు గ్రంథాలయం ఎలా నాశనమైనది? దాని చరిత్ర, పుట్టుపూర్వత్వాల గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ అసలు మిస్టరీ మొదలవుతుంది. ఈ గ్రంథాలయం ఒకసారి కాలిపోయింది. చరిత్రలో దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది జూలియస్ సీజర్ కాలంలో జరిగిన అగ్ని ప్రమాదం వల్లే నష్టం జరిగిందని చెప్తారు. మరికొందరు తర్వాత యుద్ధాలు, రాజకీయ మార్పులు, మత ఘర్షణలు, నిర్లక్ష్యం వంటి కారణాలతో అనేక శతాబ్దాల పాటు క్రమంగా నాశనమైందని భావిస్తారు. అసలు ఏం జరిగిందో ఇప్పటికీ పూర్తిగా నిర్ధారించబడలేదు. అసలు మనం ఏమి కోల్పోయామో అన్న దాని గురించి చూస్తే, ఆ గ్రంథాలయం నాశనం అవటంతో ఎన్నో ప్రాచీన గ్రంథాలు శాశ్వతంగా కనుమరుగయ్యాయని చెప్తున్నారు. వాటిలో ఎన్నో శాస్త్రీయ ఆవిష్కరణలు, వైద్య విజ్ఞానము, చరిత్రకు సంబంధించిన అరుదైన వివరాలు ఉండవచ్చని పరిశోధనలు భావిస్తున్నారు. అవి ఈ రోజు నుండి మన దగ్గర ఉంటే మనకు ప్రపంచ చరిత్ర గురించి ఎన్నో విషయాలు తెలిసి ఉంటాయి. అలాగే కాకుండా ఈ గ్రంథాలయంలో 300 లక్షల నుండి 700 లక్షల వరకు పుస్తకాలు, అంటే ఎన్నో రకమైన పుస్తకాలు ఇందులో ఉంటాయి. ఎంతో జ్ఞానము అనేది నింపి ఉన్నదని అందరూ అంటూ ఉంటారు.
ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథాలయము ఎలా మాయమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ ఊహ అనేది ఎలా జరిగినదో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అక్కడ ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రపంచ జ్ఞానం అంతా ఒక్కచోటే నిలబడి ఉంది, ఒక్కచోటే ఉంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు, పండితులు రాసిన పుస్తకాలన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా చరిత్రకారులు అసలు అంతకుముందు ఏం జరిగిందో చరిత్రకారుల అంచనా ప్రకారం అక్కడ 4 లక్షల నుంచి 7 లక్షల వరకు పాపిరస్ గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇందులో ఏ రకాల పుస్తకాలు ఉన్నాయంటే గణితము, ఖగోళ శాస్త్రము, వైద్యము, తత్వశాస్త్రము, చరిత్ర, సాహిత్యము. ఖగోళ శాస్త్రం గురించి చెప్పాలంటే మనం భూమి ఎలా ఏర్పడింది, అసలు భూమి ఎలా అన్నదాని ప్రతి దాని గురించి. వైద్యము మనము రాజులు పరిపాలించినప్పుడే చరకుడు అనే ఆయన ఒక వైద్యుడు ఉండేవాడని చెప్తారు. అలాంటి ఎన్నో రకాల రోగులను వైద్యాల గురించి ఈ వైద్య శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయని చెప్తుంటారు. ఇలాంటి పుస్తకాలు ఒక్క రోజులోనే నాశనమైంది అని ఎందుకో అని అంటారు. ప్రపంచంలోని అతి పెద్ద గ్రంథాలయము ఎలా మాయమైనదో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. కన్క్లూజన్: అలెగ్జాండ్రియా గ్రంథాలయము కేవలం ఒక భవనం కాదు, అది మానవ జ్ఞానానికి ప్రతీక. ఆ గ్రంథాలయం నాశనమైన జ్ఞానాన్ని కాపాడాలన్న ఆలోచన ప్రపంచానికి శాశ్వతంగా మిగిలిపోయింది. మీకొక ప్రశ్న: ఆ గ్రంథాలయం ఇప్పటికీ ఉంటే ప్రపంచము ఈరోజు మరింత అభివృద్ధి చెందేదని నా అభిప్రాయము. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోవద్దు. మరొక ఆసక్తికరమైన హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం రేపటికి మరీ కలుద్దాం. బాయ్. జై హింద్.